హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే రాసి ఉసిరికాయలతో మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆమ్ల మురబ్బా హెల్త్కి చాలా మంచిదండి. వేసవి కాలంలో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకటి తిన్నా చాలండి, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. సీజన్లో ఈ రాసి ఉసిరికాయలు దొరికినప్పుడు ఒకసారి తెచ్చుకుని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఈజీగా 1 year వరకు స్టోర్ ఉంటాయి. సో నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా వస్తాయి. సో ఈ టేస్టీ ఆమ్లా మురబ్బా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక వెడల్పాటి ప్యాన్ ని తీసుకోవాలి. దాంట్లో వాటర్ వేసుకుని స్టాండ్ ని కూడా ప్లేస్ చేసుకుని దానిపైన బౌల్ ని ప్లేస్ చేసుకున్న తర్వాత ప్లేట్ ని ప్లేస్ చేసుకోవాలి. ఉసిరికాయలు నేను ఇక్కడ స్టీమ్ చేయడానికి ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు ఉసిరికాయలని స్టీమ్ చేసుకోవడానికి ఇలా కడాయిలో అయినా అడ్జస్ట్ చేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే స్టీమర్ లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్లేట్ ని అరేంజ్ చేసుకున్న తర్వాత బాగా కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని ప్లేస్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కడాయి కాకుండా మీరు ఇలా ఇడ్లీ పాత్రలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో కాదు అంటే మీరు స్టీమర్ లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. నేను కడాయిలో పెట్టాను కాబట్టి మధ్య మధ్యలో ఎక్కడ కలపట్లేదండి, ఈవెన్ గా కుక్ అవుతాయి అన్ని కూడాను. మీరు ఇడ్లీ పాత్రలో గానీ లేదంటే స్టీమర్ లో గానీ కుక్ చేసుకున్నట్లయితే మధ్యలో మూత తీసి ఒకసారి కింద పైకి పై కిందకి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పైకి తొందరగా కుక్ అయిపోతాయి, కింద తొందరగా కుక్ అవ్వనమాట. నెక్స్ట్ ఈ ఉసిరికాయల్ని ఎక్కువసేపు కుక్ చేయకూడదండి. మురబ్బాలకి పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కుక్ చేయకుండా ఒక 7 minutes కుక్ అయిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మీరు నైఫ్ గుచ్చి చూసినట్లయితే చాక్ మరీ లోపలికి ఈజీగా వెళ్ళిపోకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా నైఫ్ తో గుచ్చి పైకి లేపినట్లయితే ఉసిరికాయ చాక్ తో పాటు రావాలన్నమాట. లేదంటే ఓవర్ గా కుక్ అయిపోయినాయి అనుకోండి, ఈజీగా నైఫ్ అనేది గుచ్చుకుంటుంది, అలానే బయటకు వచ్చేస్తుంది. ఈ రెసిపీకి ఉసిరికాయలు ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. జస్ట్ మీరు లో టు మీడియం ఫ్లేమ్ లో 7 to 10 minutes మధ్యలో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకున్న తర్వాత ఏదైనా క్లాత్ తో గానీ లేదంటే నాప్కిన్ తో గానీ ఎక్సెస్ వాటర్ ని తుడిచేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కరెక్ట్గా కేజీ వరకు ఉసిరికాయలని తీసుకున్నాను. మీరు క్వాంటిటీస్ ఇంకా ఎక్కువ కావాలి అన్నా కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంగ్రీడియంట్స్ ని డబుల్ గానీ ట్రిపుల్ గానీ చేసుకోవచ్చు. సో ఈ ఉసిరికాయలను అన్నిటిని ఇలా తుడుచుకున్న తర్వాత టూత్ పిక్ తో గానీ ఫోర్క్ తో గానీ మొత్తం ఉసిరికాయ అంతా కూడా నాట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోర్క్ తో అయితే మీకు ఈజీగా తొందరగా అవుతాయి, లేదంటే మీరు టూత్ పిక్ తో హోల్స్ చేయాలి అనుకుంటే కొంచెం టైం పడుతుంది. సో ఈ రెసిపీకి మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఉసిరికాయలు ఓవర్ కుక్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుందండి. లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే 7 to 10 minutes లోపే కుక్ అయిపోతాయి. 7 minutes కుక్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే జామ్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువగా కుక్ అయినా పర్వాలేదండి, కానీ మురబ్బాకి మరీ ఉసిరికాయలు ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా ఉసిరికాయ మొత్తం కూడా ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. కనీసం 1 గంట నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫోర్క్ తో నాట్లు పెట్టుకున్న తర్వాత ఇవి కొద్దిగా చమాయింపు అనేవి వస్తాయి అనమాట. దాని గురించి వీటిని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 గంట తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని అందులో పంచదారని వేసుకోవాలి. 1/2 kg వరకు పంచదారని వేసుకోవాలి, అంటే 500 grams వరకు పంచదార. అలానే 1/2 kg వరకు బెల్లం తురుమును కూడా వేసుకోవాలి, అంటే 500 grams వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇలా బెల్లం పంచదార వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆమ్లా మురబ్బా ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్గా 1 kg వరకు ఉసిరికాయలు ఉన్నాయనుకోండి, 1 kg వరకు పంచదార కానీ లేదంటే బెల్లం కానీ పడుతుంది. ఈ రెసిపీకి రెండు కూడా ఈక్వల్గా వేసానండి. 500 grams వేసాను కదా. ఈ ప్లేస్లోనే మీరు కావాలి అంటే మొత్తం 1 kg వరకు పంచదారనే వేసుకోవచ్చు, లేదు హెల్దీగా కావాలి అంటే 1 kg వరకు బెల్లాన్ని మాత్రమే తీసుకోవచ్చు. ఇలా రెండు కూడా సమానంగా వేసుకున్నట్లయితే ఆమ్లా మురబ్బా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే పంచదారతో కూడా చేసుకున్న చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సగం పంచదార అలానే సగం బెల్లాన్ని వేసుకున్నాను. సో ఈ రెసిపీకి మనం వాటర్ అసలు వేయమండి. ఇలా లో ఫ్లేమ్ లోనే బెల్లం పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఉన్నట్లయితే వేడికి బెల్లం కరుగుతుంది. ఇలా బెల్లం మీకు చూస్తే తెలుస్తుంది, మెత్తబడుతుంది కదా. ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రాసి ఉసిరికాయలని కూడా వేసుకుని లో ఫ్లేమ్ లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో కంప్లీట్ గా మనం షుగర్ నే యూజ్ చేసాం అనుకోండి, ఈ ప్లేస్ లో మీరు కావాలి అంటే 2 tablespoons వరకు వాటర్ ని వేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం బెల్లం వేసాం కాబట్టి
కాబట్టి ఈజీగానే బెల్లం వేడికి కరుగుతుంది కాబట్టి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. అంతేకాకుండా ఇది మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇందులో అసలు వాటర్ వేయకుండా ఉంటే మీకు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మెల్లిగా బెల్లం అనేది పంచదార కరుగుతూ ఉంటుందన్నమాట. తొందరగా అయిపోవాలి కదా అని పెద్ద మంట మీద కుక్ చేయకూడదండి. సో ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ప్రిపేర్ అవడానికి కొద్దిగా టైం పడుతుందండి. బెల్లం పంచదార కరగడానికి మాత్రమే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ మీకు చాలా తొందరగా అవుతుంది. నెక్స్ట్ 20 నుంచి 25 నిమిషాల తర్వాత బెల్లం పంచదార కరగడం స్టార్ట్ అవుతుంది. పూర్తిగా కరగలేదనమాట, ఇంకా కొంచెం పంచదార అయితే కనిపిస్తుంది చూడండి. ఇలా 1 మినిట్ పాటు మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది బెల్లం పంచదార కరిగిపోయింది కదా. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూస్తే మీకు తెలుస్తుంది ఉసిరికాయలు లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో యాలకుల పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి అంటే మీకు చూడడానికి ఉసిరికాయలు కలర్ చేంజ్ అవుతాయి. లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే తీగ పాకం వస్తుందండి, ముదురు తీగ పాకం వస్తుంది. ఇలా పాకం మీరు చెక్ చేసినప్పుడు తీగ ఇలా పొడుగ్గా వస్తుంది. ఇలా పొడుగు తీగ పాకం వచ్చినట్లయితే ఈ రెసిపీ మీకు ప్రిపేర్ అయిపోయినట్లే. అలానే ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. సో ఈ మురబ్బా అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారేంత వరకు కూడా మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా గ్లాస్ కంటైనర్లో కానీ లేదంటే సిరామిక్ కంటైనర్లో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ వాటిల్లో కానీ లేదంటే అల్యూమినియం పాత్రలో కానీ వేయకండి. చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటాయి. ఈ ఆమ్లం మురబ్బాని ప్రిపేర్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కువ ఉసిరికాయలు అనేది ఉడకబెట్టుకోకూడదండి, అంటే స్టీమ్ చేసుకోకూడదు. జస్ట్ మీకు 7 to 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ కుక్ అయినా కూడా ఈ రెసిపీకి ఉసిరికాయలు బాగుండవు. అలానే ఈ రెసిపీ మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటాం కాబట్టి తడి అనేది తగలకుండా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాకం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తేనె ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా చాలా చాలా సింపుల్ గా నేను చూపించిన విధంగా నేను చెప్పిన టిప్స్ ని పాటించి రెసిపీ ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఉసిరికాయ మురబ్బాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.